నమస్తే, దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఫేమస్ ఫిలిం జర్నలిస్ట్ అలాగే మూవీ అనలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే సౌర్య. సార్, ఈ రోజు తలైవ రజనీకాంత్ గారి బర్త్డే ఉంది. రేపు వెంకటేష్ గారి బర్త్డే. సో వెంకటేష్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండ్ రజనీకాంత్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫ్రమ్ రెడ్ టీవీ. సో రజనీకాంత్ గారిది ఈ రోజు మూవీ రిలీజ్ ఒకటి పెట్టుకున్నారు బర్త్డే సందర్భంగా. అంటే అటు తమిళనాడులో కొన్ని సినిమాలు రిలీజ్లు అవుతున్నాయి, ఇక్కడ కూడా శివాజీ సినిమా రిలీజ్ అన్నారు. ఏదేమైనా అంటే ఆయన ఇప్పుడు 75th బర్త్డే అంట, 75వ పుట్టినరోజు. అసలు అలా కనిపిస్తారా సార్? అసలు చూడు, అంటే జనరల్ గా మన గవర్నమెంట్ కూడా ఈ మధ్య కొంత పెంచింది రిటైర్మెంట్ 58 నుంచి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ 61, 62 అలాగా పెంచారు. లేకపోతే 55 సంవత్సరాలకి ఇంకా నీ పని అయిపోయింది, నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు అనే పరిస్థితి నుంచి ఈ రోజున 75 సంవత్సరాలలో కూడా ఇంత క్రేజీ ఆర్టిస్ట్ దాదాపుగా ఆయన గానీ బాలకృష్ణ గారు గానీ అసలు అందరూ కూడా ఇప్పుడు చిరంజీవి గారు గానీ 100 నుంచి 150 కోట్లు రెమ్యునరేషన్ ఆయన. రజనీకాంత్ కుర్ర హీరోలతో సమానంగా ఆయన సంవత్సరానికి కనీసం ఒక సినిమా వచ్చేస్తుంది. ఇప్పుడు జైలర్ 2 రిలీజ్కి రెడీ అవుతుంది, షూటింగ్ అది దాదాపుగా అయిపోవచ్చింది. ఇప్పుడు నరసింహకి సీక్వెల్ చేస్తామని, అది కూడా దాని పేరు కూడా ఆయన అనౌన్స్ చేశాడు, నీలాంబరి. నీలాంబరి ఆయన ఫేవరెట్. అంటే కాదు, అంటే ఇప్పుడు ఇంకేమైపోయింది, ఇంకా 80లోకి వచ్చేస్తున్నాం, ఇంకో 3-4 ఏళ్ళు 80 years వచ్చేస్తాయి, ఇంకెందుకు రిలాక్స్ అవుదాం లేదా రిటైర్ అవుదాం అన్న ఆలోచన లేదు. అది ఎంతమందికి ఇన్స్పిరేషన్ సౌర్య అది కదా. ఈవెన్ చిరంజీవి గారు 70 years లో కూడా ఆయన ఎక్కడ తగ్గకుండా, ఇప్పుడు ఇది మనశంకర వరప్రసాద్ షూటింగ్ అయిపోవచ్చింది, విశ్వంబర నెక్స్ట్, దాని తర్వాత మళ్ళీ బాబీ డైరెక్షన్ లో ఇంకో సినిమా, ఇది కాకుండా ఇంకో సినిమా, మళ్ళీ నాగార్జున 100వ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ ఏదో చేయడానికి ఒప్పుకున్నాడంటే. అలాగే బాలయ్య, ఇందాక మనం చెప్పుకున్న వెంకటేష్, 60+ లో కూడా ఈవెన్ కమల్ హాసన్ కూడా 70+. అదే వీళ్ళందరూ కూడాను, ఇప్పుడు రజనీకాంత్ గారు, కమల్ హాసన్, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఇప్పుడు వీళ్ళందరూ ఇంకా లైమ్ లైట్ లో ఉండడం వల్ల మనకి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ కుర్ర హీరోలాగా అనిపిస్తున్నారు. వాళ్ళు కూడా 50s దగ్గరలో ఉన్నారు కదా. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ 50s కి దగ్గరలో ఉన్నా కూడా వీళ్ళే 70s లో ఉన్న రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి వీళ్ళే మంచి ఇంకా యాక్టివ్ గా ఉండి లైమ్ లైట్ లో ఉండడం వల్ల వీళ్ళు కుర్ర హీరోలాగా ఉన్నారు. వాళ్ళ తర్వాత రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇంకా ఏదో టీనేజ్ హీరోలాగా మనకు అనిపిస్తుంది కదా. అది నిజంగా అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్. వాళ్ళకున్న ఎనర్జీ లెవెల్స్ గానీ, ఎక్స్ప్రెషన్స్, మూడ్ గానీ, వాళ్ళ డైలాగ్ డెలివరీ, సింప్లిసిటీ, డౌన్ టు ఎర్త్. ముఖ్యంగా రజనీకాంత్ ఎంత సింపుల్ గా ఉంటాడు ఆయన, చాలా అనామకంగా వెళ్ళిపోయి హిమాలయాలు అక్కడ తిరిగి వస్తాడు. ఆ మధ్య ఎక్కడో ఒకసారి గుడి దగ్గర అలా కూర్చుని ఉంటే దగ్గరేమో అనుకొని 10 రూపాయలు 20 రూపాయలు ఎవరో ఇచ్చేసి వెళ్ళిపోయిందంట. అయినా సరే ఆయన ఫీల్ అవ్వకుండా, అవును నేను ఇక్కడ నన్ను అనుకుందామే, నన్ను అలా అనుకుంది, తప్పేముంది అన్నట్టు తీసుకున్నాడండి. దేవుడు అలా రాసి పెట్టాడు, దానికి ఏం ఫీల్ అవ్వడానికి లేదు ఆయన. ఎందుకంటే ఇప్పుడు దేవుణ్ణి, దైవాన్ని నమ్మేవాళ్ళు నిజంగా నా పవర్ ఉంది, జరిగే సన్నివేశాలను కూడా అట్లా ఆపాదించుకుంటారు, అంతే కదా సార్. లేకపోతే అంత నటుడిని ఆవిడ ఎట్లా అనుకుంటారు, దేవుడు ఇంకా అట్లా చేయించాడు. పైగా ఇంకోటి ఏంటంటే ఆ సింప్లిసిటీ ఒకటి, ఎక్కడ కూడా ఈ రంగులు వేయడం లేకపోతే ఓన్లీ కెమెరా ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ఆయన. ఇది మామూలుగా అయితే ఎలా ఉంటాడు, మన ఇళ్లలో తాతయ్య లేదంటే ఇంకొకరు ఎలా ఉంటారు, అలాగా అంత సింపుల్ గా అసలు మామూలు బట్టలు, మామూలు చెప్పులు, మామూలు ఫోన్. ఆయన ఇప్పటికి కూడా ఈ మొబైల్ సింపుల్ ఫోన్ వాడతాడంట. అదే ఉన్నాయి సార్ కొన్ని వాళ్ళ నుంచి తీసుకోవాల్సినవి చాలా. అది చాలా ఆయన మీద ఆయన జోకులు వేసుకుంటాడు. నాతో పాటు నా పక్కన ఐశ్వర్యరాయ్ హీరోయిన్ అంటే ఒక ఆయన పెద్ద నవ్వి నన్ను ఇలా ఎగాదిగా చూశాడు, వీడి మొహానికి ఈ ఐశ్వర్యరాయ్ హీరోయిన్ అంట అని చెప్పి ఆయన ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలకృష్ణ గారు కూడా అంతే, కంటి చూపుతో చంపేస్తాను పక్క వాళ్ళు డైలాగ్ వేస్తే ఈయన పొంగిపోతుంటాడు. అది కామెడీ కంటే సీరియస్ గా. రజనీకాంత్ గారు లాస్ట్ టైం స్టేజ్ మీద అదే కదా, బాలకృష్ణ గారిని కంటి చూపుతో చంపేస్తాడు మావుడు అని చెప్పేసి డైలాగ్ వేస్తే పొంగిపోయి నవ్వేసుకుంటున్నాడు ఆయన. అంటే అట్లాగా ఆ ఇన్నోసెన్సీ గానీ లేదంటే ఒక చిన్న చైల్డిష్ మెంటాలిటీ అంటారు కదా, చిన్నపిల్లల ఆ కళాకారుల్లో
అది ఎప్పటికి అలా ఉంటుంది. ఈగోస్ లేవు మెయిన్, అలా ఉంటేనే వాళ్ళు లేక అది ఉన్నంత కాలమే వాళ్ళు కళాకారులుగా ఉండగలుగుతారు. అవును అవును. సో అది నిజంగా రజనీకాంత్కి మనం ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ Hats off చెప్పాల్సిందే. చెప్పాలి. ముఖ్యంగా చూడు, ఎక్కడో ఆయన మహారాష్ట్రలో పుట్టి ఉమ్, కర్ణాటకలో పెరిగి అక్కడ వచ్చిన కండక్టర్గా ఉద్యోగం చేసుకునేవాడు. అవును ఇక ఇండస్ట్రీకి వచ్చి అంటే ఆ- మామూలుగా అయితే మనోడు కాదు, మన భాష కాదు, మన తెలుగు ప్రాంతం తమిళ కాదు రాష్ట్రాన్ని షేక్ చేస్తున్నారు. అని అసలు ఓన్ చేసుకోరు. అవును అటువంటిది ఆయన ఎంత ఓన్ చేసుకున్నారు రజనీకాంత్ తలైవ అని Great చెప్పి విషయం. కదా. అవును అక్కడ తమిళంలో ఎంత పెద్ద పేరుందో తెలుగులో కూడా అంతే స్థాయిలో అంతే. పేరుంది అవును. కదా. తమిళంలో ఎంత కలెక్ట్ చేస్తుందో తెలుగులో కూడా ఆయన సినిమాలు అంతే అంతే కలెక్ట్ కలెక్షన్ చేస్తాయి ఉంటుంది. అవును, కదా. ఇక్కడ కూడా పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు sir. నిజానికి తెలుగులో కూడా ఆ, మన తెలుగులో తమిళ హీరోలకి లేదంటే వేరే వేరే భాషలకు చెందిన హీరోలకి ఫాలోయింగ్ ఉండడం అనేది వీళ్ళిద్దరి విషయం తోటే వీళ్ళిద్దరు. స్టార్ట్ అయింది. అవునవును కమల్ హాసన్ రజనీకాంత్ తోటి అది ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. అవును. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిని చూసి అవును మనం కూడా అక్కడ పాగా వేయాలని చెప్పి ప్రయత్నాలు చేసి కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. అవును బట్ పాన్ ఇండియా స్టార్స్ అన్న దానికి ముందు వీళ్ళు అవును వీళ్ళు కదా. అవును లిస్ట్ లో హిందీలో కూడా వీళ్ళదే. మన ఈవెన్ మన నాగార్జున గాని చిరంజీవి గాని అవును అప్పట్లోనే హిందీ సినిమాలు కూడా చేశారు అవును కదా. అవును ఇప్పుడు శివాని హిందీలో రీమేక్ చేశారు. మన ఈవెన్ వెంకటేష్ కూడా హిందీలో తక్దీర్ వాలా అనే ఒక సినిమా చేశాడు. అవును. చిరంజీవి గారు ఆచికా గుండారాజ్ చేశాడు, మ్మ్. ఇంకొకటి ఏదో చేశాడు. అలాగే వీళ్ళందరూ మా మొదటి తరం పాన్ ఇండియా సూపర్ స్టార్స్ అన్నమాట. అంతే నైస్ సార్. ఎనీవే రజనీకాంత్ గారు అయితే బర్త్డే, హ్యాపీ బర్త్డే. అండ్ సార్ ఈ సంక్రాంతికి మ్మ్. మూవీస్ మ్మ్. ఏమేమి వస్తున్నాయి అనేది మీరు ఒకసారి ఆ బ్యాగ్ ను ఓపెన్ చేస్తే అదే అంటే ఈ సంక్రాంతి అండ్ మిగతా సంక్రాంతుల కంటే కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి స్పెషల్ గా ఉండబోతుంది. సంక్రాంతిగా ఉంటదేమో నాకు అనిపిస్తుంది. మ్మ్. ఎందుకంటే 9వ తారీఖు జనవరి 9నేమో మ్మ్. రాజాసాబ్ వస్తుంది. మ్మ్. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా. మ్మ్. మామూలుగానే ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ఓపెనింగ్ మనకి అందరికి తెలుసు. ఇంకా ప్రభాస్ ఒక హారర్ జోనర్ లో వస్తున్నాడంటే ఇంకెలా ఉంటుంది అది, అవును థియేటర్లో దద్దరిల్లిపోతాయి కదా. అవును సో తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుడి కాంబినేషన్, దానికి విక్టరీ వెంకటేష్ యాడ్. యాడ్ అది ఇంకా స్పెషల్. ఇప్పుడు ఆ సినిమా నుంచి విడుదలైన 2 పాటలు కూడా సోషల్ మీడియాని ఒక Shake చేస్తున్నాయి. ఊపేస్తున్నాయి. నయనతార ఆ సినిమా. దాని తర్వాత రవితేజ పేరు కూడా వెరైటీగా భర్త మహాశైలకు విజ్ఞప్తి, అంటే ప్రయాణికులకు విజ్ఞప్తి లాగా, ప్రయాణికులకు విజ్ఞప్తి అంటారు కదా, అలాగా భర్త మహాశైలకు విజ్ఞప్తి. చాలా వెరైటీ టైటిల్ తోటి ఆయన వస్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో రవితేజ చెప్పాలంటే ఈ మధ్య కాలంలోనే కాదు, ఎక్కువగా ఆయన యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలే చేస్తున్నాడు అవునవును కదా. ఇది కొంచెం రూట్ మార్చి ఈ మధ్య యాక్షన్ మనకి సరిగా వర్కౌట్ అవ్వట్లేదులే, కంప్లీట్ గా ఇలా ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ ఉంటది అనిపిస్తుంది అదే title అంతే కదా, బట్టిను. టైటిల్లోనే Title బట్టిను. ఇది ఉంది కదా. అవును. ఇంకా కామెడీని పండించడంలో రవితేజ ఎంత సిద్ధహస్తుడో మనకు ఎవ్రీ తెలుసు. సెకండ్ హాఫ్ మూమెంట్ కామెడీ కనబడుతుంది. కాబట్టి అది భర్త మహాశైలకు విజ్ఞప్తి. దీని తర్వాత అప్పట్లో బాలయ్య, కోదండరారెడ్డి, శోభన, నిరోష కాంబినేషన్ లో వచ్చిన సినిమా నారీ నారీ నడుము నడుమ మురారి. మురారి అది అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. మ్యూజికల్ గా చాలా పెద్ద హిట్ కేవి మహాదేవన్. కానీ కాంబినేషన్ గానీ ఆ సీన్స్ గానీ ఈవెన్ శారద ఇలా ఉంటే బాగుంటదేమో లైఫ్ లో అన్న ఫీల్ వస్తుంది. నారి నారి నడుము కదా, ఆ టైటిల్ తోటి సర్వానంద్ వస్తున్నాడు ఇప్పుడు ఇదే సంక్రాంతికి. నారీ నారీ నడుము మురారి. ఇవి కాకుండా ఇప్పుడు ఈ 4 సినిమాలు కాకుండా ఈ 4 సినిమాలకే విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది అంటే, మళ్ళీ 5వ సినిమాగా నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు. అంటే వరుసగా అతను ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి, ఒక హ్యాట్రిక్ తర్వాత మళ్ళీ ఇంకో హ్యాట్రిక్ శ్రీకారం చుట్టడానికి నవీన్ పొలిశెట్టి వస్తున్నాడు. ఇవి కాకుండా ఇంకో 2-3 డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఇంక ఇదే నా చివరి సినిమా అని అధికారికంగా ప్రకటించకపోయినా ఇదే లాస్ట్, విజయ్ది లాస్ట్ సినిమా అని చెప్పి అంటున్నారు. జననాయకన్ అని ఆ సినిమా కూడా తెలుగులో వస్తుంది. అంటే తెలుగులో పెద్దగా అంటే మిగతా హీరోలతో పోల్చితే ఒక రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, ఈ అజిత్ వీళ్ళతో పోల్చితే విజయ్కి పెద్దగా తెలుగులో మార్కెట్ లేకపోయినప్పటికి కూడా అతని సినిమా కూడా వస్తుంది. అంటే అతని సినిమాలు కూడా కొన్ని బాగానే ఆడాయి ఇక్కడ, ఆడాయి. సో అతని సినిమా వస్తుంది. ఇవి కాకుండా ఇంకొక 2-3 చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏమైందంటే సైక్ సిద్ధన్ వస్తుంది, అది కూడా మంచి ప్రమోషన్. అది సంక్రాంతి సినిమా కాదు, ముందే 1వ తారీఖు ఎప్పుడు వచ్చేస్తుంది. సైక్ సిద్ధార్థ్ కానీ, ముగ్గురి ఇలా చాలా సినిమాలు ముందు వచ్చేస్తాయి.
పెద్ద సినిమాలు సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ఇవి. ఇంకా 3-4 సినిమాలు చిన్న చిన్నవి ఉన్నా కూడా వాటికి థియేటర్లు దొరకడం కూడా కష్టం అయిపోద్ది కదా. ఇప్పుడు రాజా సాబు, మనశంకర వరప్రసాద్ ఈ సినిమాలకి ఈ ఈ మన శర్వానంద్ సినిమాకి, నవీన్ పొలిశెట్టి సినిమాకే థియేటర్లు దొరకడం కష్టం అయ్యే పరిస్థితి ఉంటది. ఈ 2 సినిమాలు చాలా పెద్ద హిట్ అయితే ఏమవుతుంది? అఫ్ కోర్స్ ఈ నవీన్ పొలిశెట్టి సినిమా కూడా విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ఎందుకంటే అతని వరుస సక్సెస్ ట్రాక్ ని బట్టి, అతని ట్రాక్ రికార్డ్ ని బట్టి ఆ సినిమా కూడా మంచి క్రేజ్ ఉంది. ఇకపోతే శర్వానంద్కి ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేదు. ఆ హిట్ లేని లోటుని ఈ సినిమా తీర్చుతుంది అనే అంచనాలతోటి ఇది వస్తుంది. నారి నారి నడుముర. అలాగే రవితేజ కూడా, రవితేజకి ధమాకా తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా మిస్ఫైర్ అవుతూ వచ్చాయి. కాబట్టి ఈ సినిమాతో రవితేజ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడనే అంచనాలు ఆ సినిమా మీద ఉన్నాయి. ముఖ్యంగా ఇవన్నీ చూస్తే ప్రాపర్ సంక్రాంతి సినిమాలు, అంటే సకుటుంబ సమేతంగా చూసి ఆస్వాదించగలిగే సినిమాలు. అసభ్యత, అశ్లీలత, ద్వంద్వార్థాలు ఇటువంటి ఏమీ లేకుండా చక్కగా మనవాళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, కొడుకులు వీళ్ళందరితో కలిసి అంటే జనరల్ గానే మన సంక్రాంతికి ఉన్న స్టామినా గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక 4-5 సినిమాలని అలవోకగా బ్లాక్ బస్టర్ చేసేంత స్టామినా ఉంటుంది. అంటే సంక్రాంతికి సినిమా చూడాలని ముందే అందరూ ఫిక్స్ అయిపోతారు కదా. అదొక పండగ చేసుకోవడంలో అది కూడా ఒక భాగం. అందరితో కలిసి సంక్రాంతికి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు గుర్తుండేలాగా అందరూ కలిసి మొత్తం సకుటుంబ సమేతంగా వెళ్ళి థియేటర్లో ఒక 2 గంటలు 3 గంటలు స్పెండ్ చేసి అక్కడ కూల్ డ్రింకులు అవి ఇవి తాగి ఇంటికి వచ్చి ఆ సినిమా గురించి కబుర్లు చెప్పుకోవడం, మాట్లాడుకోవడం అనేది మళ్ళీ సంవత్సరం వరకు గుర్తుపెట్టుకోవడం కదా. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి సినిమా చూసాం, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇది చూసాం అని చెప్పి ప్రతి సంక్రాంతికి సినిమాలు చూడడం అనేది వాళ్ళ దీంట్లో భాగంగా చేసుకునే వాళ్ళు లక్షలాది మంది ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతికి వచ్చిన సినిమాలు అంటే ఓ మోస్తరుగా ఉందంటే కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. మరీ ఘోరంగా ఉందంటే ఎవరు ఏం చేయలేదు, కానీ పర్వాలేదు అంటే చూసేస్తారు. ఎక్కువగా లోపాలు అవి ఎంచకుండా అరే చూస్తున్నాం సేపు బాగుంది. ఇప్పుడు ఉదాహరణకి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న సినిమా సంక్రాంతి కాకుండా అది వేరే టైంకి వచ్చి ఉంటే అంత పెద్ద హిట్. కరెక్ట్ టైంకి రిలీజ్. ఆ టైటిల్, అందులో కామెడీ, ఆ బాలరాజు కామెడీ, వెంకటేష్ వీళ్ళు చేసిన ఫన్ అదంతా కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇంకా మిగతా దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. సూపర్ డూపర్ హిట్ అయిపోయి ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసింది. సో అంత స్టామినా, అవును అంత స్టామినా ఉంటది. కాబట్టి సంక్రాంతికి ఈ సంక్రాంతికి వస్తున్నటువంటి రాజా సాబు, మనశంకర వరప్రసాద్, భర్త మహాశైలు, నారి నారి నడు మురారి, అనగనగా ఒక రాజు ఈ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవ్వాలని మనం కోరుకుందాం. ష్యూర్ గా సార్, వెయిట్ చేస్తూ ఉంటాం సంక్రాంతికి రిలీజ్ సేమ్ ఇట్లాగే థియేటర్స్ బ్లాక్ అవ్వాలి. అవునవును. థ్యాంక్ యూ సార్.